ఒక్కొక్క పరిణామం కొత్త మలుపులకి తిప్పేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి మొన్న ఈ మధ్యన ఒక నెగెటివ్ గళ్ళు ఉన్నారు గదా! భారత్ తిండి తింటూ భారత్ మీదన పడేడ్చేవాళ్ళు, మోడీ మీద ద్వేషంతోనో, హిందుత్వం మీద ద్వేషంతోనో, వామపక్ష భావజాలంతోనో, లేకపోతే మైనారిటీ బుజ్జగింపు భావజాలంతోనో, ఏదో విచిత్రమైనటువంటి వింత పోకడలతో ఉండేటటువంటోళ్ళు. ఆ మధ్యన ఎవడు ఎన్విడా అనేటటువంటి సంస్థది 5 లక్షల డాలర్లకు సంబంధించినటువంటిది $5 ట్రిలియన్. $5 ట్రిలియన్ వాళ్ళ ఎకానమీ అంటే భారత్ కంటే పెద్ద ఎకానమీ ఉన్నటువంటిది ఒక సంస్థే ఉంది. ఏదో మోడీ గొప్పోడని చెప్పుకుంటున్నాడని పిచ్చి ప్రకటనలు చేశారు. మరి ఆ లెక్కనైతే కనుక భారత్ 4వ స్థానంలో ఉంది, 3వ స్థానానికి ఎదుగుతోంది. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఎన్విడా కంటే తీసిపోయినట్ట. కనీసం సంస్థకి ఒక దేశానికి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా తెలియని సన్నాసులు ఉన్నారు మన దేశంలో. వాళ్ళు మేధావులు అనేటటువంటి ముసుగులో బ్రతికేస్తుంటారనడానికి సాక్ష్యం అలా నీచ్ కమ్యూనిగాళ్ళు కనబడుతుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నా అంటే, ఇప్పుడు ఎలన్ మాస్క్ ఎవడైతే ఈ స్టార్లింక్ వ్యవస్థాపకుడు, ట్విట్టర్ వ్యవస్థాపకుడు, ట్విట్టర్ యజమాని ఉన్నారో తనుకి ఇప్పుడు ఏదైతే ప్యాకేజీ ఇచ్చేటప్పటికి కొత్త ప్యాకేజీ, ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి ప్యాకేజీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. 88 లక్షల కోట్లు భారత కరెన్సీలో, $1 ట్రిలియన్. ఇది పాకిస్తాన్ జీడిపికి 3 రెట్లు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఇతర సీఈఓల అందరికంటే హైయెస్ట్, అందరికంటే ఇప్పటిదాకా హైయెస్ట్ ఉన్నటువంటిది కూడా ఆయనే. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ ఆ తర్వాత ఉంటే $79.1 మిలియన్. ఈయనది ఏకంగా $1 ట్రిలియన్ దగ్గరికి రెడీ అయిందనమాట.